యుద్ధరంగంలో కృష్ణుడు చేశాడు, కానీ అర్జునుడు చాలా, ఆయన వయస్సు 60 రిటైర్ అయిపోయాడే. సారథి చాలా అనుభవజ్ఞుల మాటలు ఎప్పుడు వినాలి. యువతరానికి ఉపదేశం చేస్తున్నా దయచేసి. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి. ఆర్థికమైన విషయాల్లో వివాకమైనా సరే వాళ్ళ మాటకి ప్రాధాన్యం ఇవ్వాలి. పెద్దవాళ్ళకి నేను చెప్పాను, ఏమీ ఇవ్వకుండా నా ఇష్టం అంటే వదిలేయండి, కక్ష కట్టద్దు. వినడం వీళ్ళ పూచి, వినకపోతే వదిలేయడం వాళ్ళ బాధ్యత. అంతే. అప్పుడే సమస్యలు పరిష్కారం. పెంచేసుకుంటే అలాగే విపరీతంగా వినలేదు. అభిమన్యుడు దెబ్బతున్నాడు. సారథి ఏం చెప్పాడో తెలుసా? నాయనా, నీకు కాదయ్యా, నీ బాబుకి డ్రైవింగ్ చేశా, అర్జునుడికి చేశా. మన గోదావరి జిల్లాలో బాటలో చెప్పాలంటే నీ బాబుని కూడా చూశా, కొంతమందిని చూశా. ఇక్కడ ఏం మాట్లాడతావు? వద్దు, నా మాట విను. ద్రోణాచార్యుడి దగ్గరికి వద్దు. చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ, దుశ్శాసనుడు కొడుకు, దుర్యోధనుడుకో, వాళ్ళని వేసే ముందు చిన్న కోడి పిల్లలు ఉంటారు, వాళ్ళు వేసే తర్వాత చూసుకుందాం. ఓ 10 మందిని చంపితే కాస్త కీర్తి వస్తుంది, మంచి పేరు వస్తుంది, అప్పుడు చూద్దాం సాయంత్రం. కుదరదు, ద్రోణాచార్యుడి దగ్గరికి పో. మళ్ళీ రెండోసారి చెప్పాడు సారథి. అప్పుడు కూడా ఏమన్నాడు? నువ్వు సారథివి, నేను చెప్పినట్టు నువ్వు వినాలి. అది అహంకారం. నేను చెప్పినట్టు వినాలి. నేను రజకుణ్ణి, నేను సారథి, నేను చెప్పినట్టు వింటావు, నువ్వు చెప్పినట్టు వినాలని. ద్రోణాచార్యుడు కాదు, కృష్ణార్జునులు నమ్మరు, ఇద్దరినీ లేపేస్తానమ్మా. అపశకునం మాట కాదా? తండ్రిని చంపేస్తాడా? జన్మని చంపేస్తాడా? అందులో నారాయణమూర్తినా? అనొచ్చా ఆ మాట? ఈ మాట మూల భారతంలో చూస్తే అభిమన్యుడిని